వీకెండ్స్లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో కలిసి ఆనందంగా భోజనం చేయాలన్నా ఈ గోంగూర కోడి పులావ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లెట్ స్టార్ట్. కేజీ చికెన్ తీసుకోండి. అందులోనికి డిస్క్రిప్షన్లో ఉన్న మసాలాలు వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలాలన్నీ కలిసేలా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ లేదా పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడెక్కగానే డిస్క్రిప్షన్లో ఉన్న మసాలాలు వేసి అవి చిటపటలాడుతూ మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోనికి మారే వరకు వేయించండి. ఉల్లిపాయలు చక్కగా వేగాక ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత చికెన్ మగ్గి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. మనం ముందుగానే నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఈ మసాలా మిశ్రమంలో వేసి మెల్లగా అన్నం మెతుకులు విరగకుండా 1-2 నిమిషాలు కలపండి. తర్వాత అందులో నీళ్లు పోసి ఒకసారి కలిపి ఓ పొంగు రానివ్వండి. ఓ పొంగు రాగానే మంటను సిమ్లో పెట్టి మూత తీసి గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టి సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత పొయ్యి ఆపి వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఒక గరిటెతో మెల్లగా అన్నాన్ని కదిపి వేడివేడిగా ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎప్పుడు చేసినా గొప్ప రుచిగా ఉండేటటువంటి ఈ గోంగూర కోడి పులావ్ రెడీ.